నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకొండలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున ఆలయానికి సమీపంలోని అటవీ శాఖ అతిథి గృహం వద్ద చిరుతను వాహనంలో వెళ్తున్న భక్తులు గుర్తించారు. నెల్లూరు, కడప జిల్లాలను అనుసంధానం చేసే వెలిగొండ అడవులు చిరుతలకు ఎంతో ప్రత్యేకంగా చూపుతుంటారు. ఎంతో విశాలంగా, దట్టంగా ఉండే ఈ అడవుల్లో చిరుతలు, పెద్ద పులి ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది నానా. మా జీవితం కార్లో ఏడా కారు మీదకి వస్తుంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో చిట్వేల్ సరిహద్దు వద్ద 3 చిరుతలను ప్రయాణికులు గుర్తించారు. అలాగే రావూరు సమీపంలోని అడవుల్లో చిరుత సంచారంతో పాటు ఏపురు గ్రామ సమీపంలో అడవికి వెళ్లిన పశువులపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెంచలకొండలో మరోసారి చిరుత సంచారంపై అధికారులు అప్రమత్తమయ్యారు. 2014లో అప్పటి అటవీ శాఖ లెక్కల ప్రకారం వెలిగొండలో 15కు పైగా చిరుతలు ఉన్నట్టు అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే మరోసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే పెంచలకొండలో చిరుత సంచారం విషయం తెలుసుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా కోనకు చేరుకుని విచారణ చేశారు. చిరుత సంచారం వాస్తవమేనని, భక్తులు ఎవరు ఒంటరిగా తిరగవద్దని ఆయన సూచిస్తున్నారు. ఎప్పుడు చూడలే అట్లాంటి చూడక చూస్తుందో చూడు. కారు మీదకి రాదా, దగ్గరగా తీసేస్తున్నా హరీష్ ఫోటో వీడియో తీసుకో. ఎగిరేటట్టుంది చూడు. వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది నానా. మా జీవితం కార్లో ఏడా కారు మీదకి వస్తుంది. చూడక్క లైఫ్ లో ఎప్పుడు చూడలే.